విశాఖపట్నం సిటీ పోలీస్లో మంచి ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్గా అడిషనల్ డీసీపీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ లెవెల్లో ఆఫీసర్స్ని పెట్టడం జరిగింది. వాళ్ళ షిఫ్ట్ డ్యూటీలో ఇక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళ కింద 3-4 వర్టికల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక వర్టికల్ టు మానిటర్ సోషల్ మీడియా అండి. సోషల్ మీడియాలో రూమర్స్ అది ఇదన్నీ ఫ్లోట్ చేస్తూ ఉంటారు. లేకపోతే గ్రూప్ ఎస్ఎంఎస్ అన్నీ కూడా పెట్టి ప్రలోభం పెట్టడానికి లేకపోతే భయపెట్టడానికి ఇటువంటి విషయాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ ఒకటి ఏర్పాటు చేసినాము. దానికి ఒక ఇన్స్పెక్టర్ లెవెల్ ఆఫీసర్ని కంటిన్యూస్గా డిప్లాయ్ చేసినాము. అది ఒక వర్టికల్ అండి. అది కాకుండా బాడీ ఓన్ కెమెరాస్ దాదాపు 300 పైన బాడీ ఓన్ కెమెరాస్ డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరిగింది. ఆ బాడీ ఓన్ కెమెరాస్ అన్నీ కూడా ప్రతి క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లొకేషన్లో పెట్టడం జరిగింది. దాంట్లో ఉన్న ఫీచర్స్ ఏమంటే మనం ఆడియో వీడియో అన్నీ కూడా దాంట్లో రికార్డ్ అవుతుంది. లైవ్ రిలే కూడా మనకు కంట్రోల్ రూమ్లోకి ఇక్కడికి వస్తుందండి. బాడీ ఓన్ కెమెరాస్ వేసుకొని ఎవరైతే మన కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్స్ వీళ్ళందరూ కూడా మన పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉంటారో అక్కడ నుంచి లైవ్ రిలే వస్తుంది. వాళ్ళ మాట్లాడేది వాళ్ళు కెమెరా పరిధిలో వచ్చే దృశ్యం అన్నీ కూడా ఇక్కడికి వస్తుందండి. లైవ్ రిలే అక్కడ రికార్డ్ అవుతుంది. ఇక్కడ మా సర్వర్లో కూడా రికార్డ్ అవుతుంది. తర్వాత ఇక్కడ నుంచి మనం ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఇవ్వాలంటే కూడా దాంట్లో ఉన్న సిమ్ ద్వారా మనం ఇక్కడ నుంచి ఆయనతో మాట్లాడవచ్చు. అక్కడ డిప్లాయ్ అయిన కానిస్టేబుల్స్తో కూడా మాట్లాడవచ్చు, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. ఇది కాకుండా ఒక అజైల్ యాప్ ఒకటి తయారు చేసినాము. ఈ అజైల్ యాప్ ద్వారా అటెండెన్స్ మార్కింగ్ అంటే మన బందోబస్తు ప్లాన్ ఏదైతే మనం పేపర్ మీద గీసి బుక్ తయారు చేస్తున్నామో అసలు అది గ్రౌండ్లో ఇంప్లిమెంట్ అయిందా లేదా, మేము కానిస్టేబుల్ని ఫలానా పోలింగ్ బూత్కి వెళ్ళాలని ఏదైతే ఆర్డర్స్ ఇచ్చినామో డ్యూటీ పాస్ ఇచ్చినామో అది అసలు అమలైందా లేదా అని కూడా ఈ యాప్ ద్వారా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆ 50 మీటర్స్ పరిధి లోపలికి ఆ పోలింగ్ స్టేషన్ పరిధి లోపలికి వెళ్ళిపోతే వెంటనే ఇక్కడ ఆయనది అటెండెన్స్ మార్క్ అయిపోతుంది. సో ఆ విధంగా పోలింగ్ సిబ్బందులు అందరూ కూడా వాళ్ళ పోలింగ్ బూత్ లొకేషన్స్కి చేరుకున్నారా లేదా అని కూడా ఇక్కడ నుంచి మానిటరింగ్ చేయవచ్చు. ఇది కాకుండా మా మోటార్ ఫ్లీట్ ఏదైతే ఉందో 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ అన్ని బండిలకు జీపీఎస్ ఫిట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు, ఏ రూట్లో తిరుగుతున్నారు, పని చేస్తున్నారా, తిరగకుండా చెట్టు కింద కూర్చున్నారా, ఇదంతా కూడా ఇక్కడ నుంచి మానిటర్ చేయవచ్చండి. వాళ్ళ మానిటరింగ్ జీపీఎస్ ఫిటెడ్ వెహికల్స్ అన్నీ ఉన్నాయి. అది కాకుండా సీసీటీవీ కెమెరాస్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ మన అప్రోచ్ రోడ్స్ ఏదైతే ఉందో ఇప్పుడు క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఉన్నాయి. ఇక్కడ ఏదైనా ఇంతకుముందు సంఘటన ఏదైనా జరిగినట్టు ఉంటే దాన్ని ఇప్పుడు క్రిటికల్ కింద తీసుకొచ్చినాము. ఆ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్కి వెళ్లాల్సిన దారి ఏదైతే ఉందో ఆ దారిలో కూడా సీసీటీవీ కెమెరాస్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి నుంచి కూడా మాకు లైవ్ రిలే అన్నీ కూడా వస్తుంది ఇక్కడ. ఇది కాకుండా వికలాంగుల కోసం, డిసేబుల్డ్ కోసం, ఎవరైతే బ్లైండ్ ఉన్నారో, తర్వాత వినపడలేని వాళ్ళు, హియరింగ్ ఇంపైర్డ్ వాళ్ళందరూ కూడా ఒక స్పెషల్ లైన్స్ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినాము ఇక్కడ. వాళ్ళు కూడా ఓటింగ్ గురించి కానీ పోలింగ్ గురించి కానీ యాక్సెసిబిలిటీ టు ద ఏమంటారు మన పోలింగ్ బూత్ దూరం ఉంటుంది, వాళ్ళకు సెపరేట్ క్యూ లైన్ ఇవి అన్నీ కూడా లేకపోతే కూడా వాళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. వాళ్ళకు ఒక సెపరేట్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్ని కూడా ఏర్పాటు చేసినాము. అది కూడా 24/7 ఇక్కడ పనిచేసేది. లేదు, అట్లాంటి ఏమి లేదండి. ఇక్కడ విశాఖపట్నం సిటీలో అంతా ప్రశాంతంగా జరుగుతుంది. పెట్రోలింగ్ కూడా చాలా విస్తారంగా ఇప్పుడే చెప్పినాను కదా, మా 2 వీలర్స్ 4 వీలర్స్ మోటార్ సైకిల్స్ రైట్ ఫ్రమ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ టు ద లాస్ట్ హోమ్ గార్డ్ అందరూ కూడా డ్యూటీస్ మీద ఉంటారండి. అండ్ మొబిలిటీ కూడా బాగా పెంచేసినాము. హైర్డ్ మోటార్ సైకిల్స్ అన్నీ కూడా తీసుకొని బాగా విస్తారంగా అన్ని ఏరియాస్లో ఇన్యాక్సెసిబుల్ మాస్ ఏరియాస్ అన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో కూడా తిరగడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా నిర్భయంగా నిష్పక్షంగా వెళ్ళేసి వాళ్ళ ఓట్ హక్ని 10 కంపెనీలు సెంట్రల్ బలగాలు వచ్చాయి. దట్ ఈజ్ అరౌండ్ అనదర్ 1000. ఇది కాకుండా మాకు ఒక కంపెనీ ఏపీఎస్పీ నుంచి వచ్చింది. దట్ ఈజ్ అగైన్ అరౌండ్ 100 ర్యాంక్స్. అండ్ ఎస్పీఓస్ రూపంలో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్, రిటైర్డ్ ఆర్మీ నేవీ సిబ్బందులందరూ కూడా ఇక్కడ దాదాపు వాళ్ళ సంఖ్య కూడా ఒక 1000 పైన ఉంది. వాళ్ళందరూ కూడా పోలింగ్ దాంట్లో మాకు సహకరిస్తారు.